తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో డయాబెటీస్, షుగర్ వ్యాధి చిన్నపిల్లలు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అయితే తల్లిదండ్రులకి షుగర్ ఉంటే పిల్లలకు వస్తుందా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్, జనరల్గా డయాబెటీస్, షుగర్ వ్యాధి ఇప్పుడైతే 30 years ఆఫ్ ఏజ్ నుంచి మీరు టెస్ట్ చేసుకుని అంటున్నారు. ఇంకా చిన్నపిల్లలకైతే అది type 1 డయాబెటీస్ అలాంటిది వస్తూ ఉంది. type 2 కూడా కొందరిలో వస్తుంది, 20 ఏళ్ల నుంచి కూడా వస్తూ ఉంది. అంటే తల్లిదండ్రులకు ఉంటే వస్తుందా? అలా ఏమి కంపల్సరీ పేరెంట్స్కి డయాబెటీస్ ఉంటే పిల్లలకి రావాలి అని కంపల్సరీ ఏమీ లేదు. కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం. అంటే హెరిడిటరీ అనేది ఎప్పుడు చూస్తాము అని అంటే చిన్న వయసులో వచ్చినప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అని. డయాబెటీసే కాదు, ఏ ఇష్యూ అయినా సరే ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయా అని అడుగుతారు. హెరిడిటరీగా వచ్చేవి ఉంటాయి. మెయిన్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఇర్రెగ్యులర్ డైట్ వలన, ఎప్పుడంటే అప్పుడు తినడం, ఇష్టం వచ్చినట్టు తినడం వల్లే డయాబెటీస్ వచ్చే అవకాశాలు. దాంతో పాటుగా ఇప్పుడు ఎక్కువ మందికి వస్తున్నది స్ట్రెస్. అంటే ఊరికే ఇంకా దానికి ఒక టైం లేకుండా ఆలోచించడం, రాత్రి ప్రజలు అనవసరంగా భయపడుతూ ప్రతి దాన్ని, ఒక చిన్న దాన్ని కూడా ఇలా పెద్దగా అనవసరమైన ఆలోచనలు ఉండే వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. ఎక్కువ భయపడుతున్నా కూడా డయాబెటీస్ వస్తుంది. కాబట్టి టైంకి తినండి, టైంకి మీరు కరెక్ట్గా తినాలి. ఇప్పుడు ఒకళ్ళు ఫిక్స్ అయిపోతాం మన బుర్రలో, మా ఫాదర్కి డయాబెటీస్ ఉంది, వాళ్ళ ఫాదర్కి ఉంది, మా మదర్కి ఉంది, లేకపోతే వాళ్ళ సిస్టర్స్కి ఉంది, వాళ్ళందరికీ ఉంది కాబట్టి నాకు కూడా నెక్స్ట్ నేనే వచ్చేస్తానేమో అనేది ఊరికే విపరీతంగా కూడా ఆలోచించకూడదు. మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. మనం తిన్న ఆహారం తింటున్నాం, బాగానే ఉంది, దాన్ని మనం క్యాలరీస్గా మనం చూసుకున్నప్పుడు ఖర్చు చేస్తున్నామా లేదా ఊరికి కూర్చొని తింటున్నామా, దానికి ఎంత తిన్నామో అంత మనం ఖర్చు పెట్టేస్తున్నామా అనేది చూసుకోవాలి. తర్వాత టైం మెయింటైన్ చేయాలి, ఎక్కువ తినొద్దు. ఎవరైనా సరే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కాదు, రాని వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సార్లు తినడం అనేది మనకు అవసరం లేదు. అంటే వాళ్ళు చేసే పనిని బట్టి తినాలి. జస్ట్ 2 times, మనకి 2 meals చాలు, అంతకు మించి అసలు ఊరికే తినడం అనేది మనకి ఒక ఫీవర్ లాగా. మట్టి డైట్ అనేది ఇవాళ ఒక ఫీవర్ లాగా అయిపోయింది. ఏదో కొత్త డైట్స్ తీసుకొస్తారు, కొత్త కీటో అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో హై ప్రోటీన్ అంటారు, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, ఇలా రకరకాలు. ఇప్పుడు నాకు నిన్న ఎవరో ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, ఏమని, వాళ్ళకి డయాబెటీస్ ఉంది, వాళ్ళందరికీ కూడా డయాబెటీస్ ఉంది, అంటే వాళ్ళ ఇంట్లో ఉంది, ఆయనకు కూడా డయాబెటీస్ ఉంది. సో ఎవరో చెప్పారు, ఇప్పుడు కొత్త డైట్ ఏంటంటే వారానికి 1 సారి కానీ 2 సార్లు కానీ తింటే చాలు, ఇంక రోజు తినాల్సిన అవసరం లేదు. అమ్మో, అదే సరిపోతుంది. రోజు కాస్త మంచినీళ్ళు అలాంటివి తాగితే చాలు, మనకు అవసరం లేదు అని. దాంతోపాటుగా యోగా ఏదన్నా చేస్తే సరిపోతుంది అని. కానీ ఇది కరెక్టే, కానీ పూర్తిగా కరెక్ట్ కాదు. అది ఎవరికి కరెక్ట్? యోగ సాధన చేసుకునే వాళ్ళకి అది కూడా ఒక లెవెల్ సాధన ఉంటుందన్నమాట. ఇట్లా రోజు ఆసనాలు కాదు, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అంత ఫుడ్ ఏం అవసరం ఉండదు. వాళ్ళు అంటే ఆ స్టేజ్ దాటే వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు వారానికి 1 సారో 2 సార్లు వాళ్ళకి అవసరమైంది తినాలి, ఆకలి అవుతుంది, అప్పుడే తింటారు. అంతేగాని అది తీసుకొచ్చి నువ్వు నార్మల్ డయాబెటీస్ ఉన్న వాడికి తీసుకొచ్చి నువ్వు ఇలా చేస్తే నీ డయాబెటీస్ తగ్గుతుంది అని చెప్పడం పొరపాటు. ఆయుర్వేద కానీ, న్యాచురోపతి కానీ, యోగా కానీ ఎప్పుడూ కూడా అసలు మనకి అది సామెత కూడా ఉంది, 3 సార్లు తింటే రోగి అవుతాడు, 2 సార్లు తింటే భోగి అవుతాడు, 1 సారి తింటే యోగి అవుతాడు అని చెప్తారు. అంటే యోగులకి 1 సారి చాలు అని. భోగి అంటే అందరూ పని చేసుకుని, ఎవరు లైఫ్ స్టైల్ అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఖచ్చితంగా 2 సార్లు తినాలి, 3 సార్లు తినొద్దు. 3 సార్లు అయితే రోగి అవుతామని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు చెప్పారు. మనం అది వినకుండా వాడు ఎవడో ఏదో చెప్పాడు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని దానికి ఒక పేరు పెట్టి ఇప్పుడు అదో చేసేస్తున్నారు. ఏదైనా ప్రాపర్గా చేయాలి. మీ బాడీ వాత పిత్త కఫాలు ఏంటో మీకు తెలిసి ఉండాలి, మీ బాడీకి ఏం అవసరమో మీకు తెలిసి ఉండాలి. ఎలా చేస్తే మనకి లివర్ అండ్ కిడ్నీస్ అండ్ అబ్డామిన్, ఇంటెస్టైన్స్ వీటన్నిటి మీద ప్రెషర్, స్ట్రెస్ లేకుండా ఉండాలి. ముఖ్యంగా హెరిడిటరీగా వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో ఆల్రెడీ ఉంది అని అంటే నెక్స్ట్ మనం జాగ్రత్త పడిపోవాలి.
అసలు డయాబెటీస్ తగ్గించడం అనేది చాలా 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 తేలికైన విషయం అండి. రెగ్యులర్గా ఏమీ లేదు, డైట్ కంట్రోల్ చేసుకోవడమే డయాబెటీస్. కానీ డైట్ కంట్రోల్ చేయడం అనేది మనకి అది దట్ ఈస్ చాలా విల్ పవర్ ఉండాలి, అంత ఈజీ ఏం కాదు. అలానే కంట్రోల్డ్గా అలానే తినాలి అనేది చాలా విల్ పవర్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. నాకు తెలిసిన డయాబెటీస్ ఇప్పటికి చాలామంది ఉన్నారు. ఏది మనం ఇచ్చే హెర్బల్ పౌడర్స్తో, తర్వాత మనం ఇచ్చే ఏదైతే యోగాలో కొన్ని ముద్రాస్ ఉంటాయన్నమాట, హౌ టు ఈట్. నువ్వు తినేటప్పుడు, నువ్వు అసలు ఆహారం తినేటప్పుడు మనం నైవేద్యం, ఇప్పుడు భగవంతుడికి నైవేద్యం పెడతాం, నైవేద్యం పెట్టినప్పుడు కరెక్ట్ టైంకి పెడతాం, దానికి మంత్రం ఉంటుంది, నైవేద్యం సమర్పిస్తాం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని చెప్పి మనం నైవేద్యం పెడతాం. అంటే మనం తీసుకున్న ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత పంచప్రాణాలుగా మారాలి, 5 శక్తులుగా మారి మన శరీరాన్ని ముందుకి నడిపించాలి అని చెప్పి. అదే మన బాడీకి తింటాం, ఇష్టం వచ్చినట్టు తింటాం, టీవీ చూస్తూ తింటాం, మాట్లాడుతూ తింటాం, నిలబడి తింటాం. అసలు ఆ తినడంలో రకరకాలుగా తింటాం. పిల్లలు కూడా అదే ఫాలో అవుతున్నారు. మన ఒంటికి శక్తిగా మారేదాన్ని చాలా పవిత్రంగా తినాలి, దాని మీద ఫోకస్ చేసి చేయాలి. మెడిటేషన్ చేస్తున్నామని కళ్ళు మూసుకొని ఏదేదో ఫోకస్ చేస్తారు కదా, భోజనం చేసేటప్పుడు కూడా నువ్వు మెడిటేషన్ ఎలా ఉంటుందో అలానే తినాలి. అలా తింటే నీకు అది శక్తిగా సప్తధాతువులుగా మారుతుంది. సో ఎవరికైనా ఇంట్లో ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి, ఈవెన్ డయాబెటీస్ లాంటివి ఇంట్లో ఉంది, మన పేరెంట్స్కి ఉంది అని అన్నప్పుడు మన ఫుడ్ దగ్గర జాగ్రత్తగా కనుక టైం మెయింటైన్ చేస్తూ టైం టు టైం తినడం. ఎప్పుడైనా సరే చీకటి పడిన తర్వాత తిన్న ఆహారం ఏదైతే ఉందో, బాగా చీకటి పడిన తర్వాత ఆహారం అంతా కూడా విషంగానే మారుతుంది. అంటే మన బాడీకి పనికొచ్చే శక్తిగా అది మారదు. చీకటి పడకుండానే కనుక మనం భోజనం చేసేది ఏదైతే ఉందో అది మన శరీరంలో ఒక శక్తిగా, మన లోపల ఒక ఇంధనంగా మారుతుంది అన్నమాట. కాబట్టి టైం ఇంపార్టెంట్. కానీ టైం మెయింటైన్ చేస్తూ సరైన టైంలో సరైన ఆహారం తీసుకుంటూ, మనం లిమిట్గా తీసుకుంటూ, మనకెంత కావాలో అంతే తీసుకుంటూ ఉంటే మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డయాబెటీస్ లాంటిది మనకి ఖచ్చితంగా వస్తుంది అనేది ఏం రూల్ లేదు. అలాంటివి ఉంటే ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే ఈ డయాబెటీస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎస్. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తున్నారు కదా, అది మంచిదేనా మ్యామ్? అదే అండి, ఇప్పుడు డయాబెటీసే ఉందా, వాళ్ళు ఏం మెడిసిన్స్ వాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బాడీ తత్వం ఏంటి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఇప్పుడు రకరకాలుగా చేస్తున్నారు, ఎన్ని అవర్స్కి తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మనకు ప్రొద్దున్న తినడం అనేది ఇంపార్టెంట్. మార్నింగ్ ఒకసారి తినాలి, ఈవినింగ్ ఒకసారి తినాలి, మంచి మీల్స్ తినండి. ఓన్లీ ప్రోటీనే తినాలి అనే ఒక పద్ధతి, లేకపోతే ఓన్లీ వెజిటబుల్సే తినాలనే ఒక పద్ధతి, లేకపోతే ఓన్లీ పచ్చి కూరగాయలు తినాలనేది ఒక పద్ధతి, లేదు అని అంటే రోజుకి 24 గంటలకి ఒకసారి తినాలనేది ఒక పద్ధతి. ఇలా ఎవరో చెప్పారని వినేసి మనకి ఫాలో అయిపోయి అట్లా చేయకండి ఎవరైనా సరే. భోజనం అవసరం, మనకు అది శక్తి. మనకు 2 శక్తులు ఉన్నాయండి, 2 ఎనర్జీలు. ఒకటి శ్వాస, 2 ఆహారం. ఈ 2 మనం సరి చేసుకోకపోతే మన శరీరం అంతా కూడా రోగాల పాలవుతాం. ఈ 2 కనుక మనం కేర్ఫుల్గా అనుకుంటే, ఎందుకంటే తినకుండా ఎన్ని రోజులు ఉంటాం. ఈ డైట్లన్నీ ఏవో 6 నెలలు చేస్తారు, ఓ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత లివర్ ఇష్యూస్, హై ప్రోటీన్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్. ఈవెన్ ఎలా అయిపోయిందంటే ఇవాళ మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ హై ప్రోటీన్సే పెట్టేస్తున్నారు. ఈవెన్ లివర్ ఇష్యూ ఉంటే కూడా మీరు హై ప్రోటీనే ఇస్తున్నారు. ఈ ప్రోటీన్ ఇవ్వడం వల్ల మీకు మంచిదే, దాంట్లో ఉండాల్సినవన్నీ వస్తున్నాయి, కానీ ఇది డైజెషన్ చేసుకునే శక్తి నీకు ఉందా లేదా ఫస్ట్ ఇది చూసుకోవాలి. ఏదైనా సరే ఎవడో ఏదో చెప్పారు కదా అని చెప్పి నువ్వు కొత్త ఆహారాలు, కొత్త పద్ధతులు మొదలు పెట్టద్దు. నువ్వు ముందు నుంచి తీసుకుంటున్న ఆహారాన్ని కొంచెం మార్పులు, టైమింగ్స్, లిమిటెడ్ ఫుడ్, అంటే కడుపు నిండా ఇంకా పడుతుంది అని తొయ్యకుండా ఎంత తినాలంటే ఇంకా మనం కొంచెం 3 భాగాలుగా చేసుకుంటే, ఒక భాగం ఆహారము, ఒక భాగం నీరు, ఒక భాగం గాలి ఉండేట, అంటే గ్యాప్ ఉండాలన్నమాట. మనకి ఇంకా కొంచెం తిందామని అనిపిస్తుంది కదా, అక్కడే స్టాప్ చేసేసి మనం లేచామనుకోండి ఏదైనా తినొచ్చు, మీకు ఇష్టమైనవి అన్నీ తినొచ్చు, కానీ లిమిటెడ్ ఉండాలి, టైం మెయింటైన్ చేయాలి. ఇలా కనుక మీరు చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. డయాబెటీస్ సో అంటే ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లమే,
వీళ్ళకుంది వీళ్ళకి లేదని లేదు. ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్న పరిస్థితి. చిన్నపిల్లల్లో డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది, యంగ్స్టర్స్లో డయాబెటీస్ వస్తూ ఉంది. సో దీన్ని ఎలా తగ్గించాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే లైఫ్ స్టైలే, ఆహారపు అలవాట్లే. సో యోగా అండ్ మెడిటేషన్ దీనికి బాగా పనిచేస్తుంది. హెర్బల్ మెడిసిన్ ఉంది దీనికోసం పనిచేస్తుంది. ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.